ఏం జాను ఎక్కడ పోతాడావు? అల్లం పుదీనా కొత్తిమీర తెచ్చేక్ మామ. ఆహా, ఏం చికెనా మటనా? చికెను మటన్ రెండు మామ. ఆహా, ఉతుకుతావే. నీ ఎంత కాదులే మామ, బోనాల పండగ కదా మామ, మీరేం తెచ్చినారు? చికెను మటను రెండు తేలా. చింపాంజీ మగమోడు ఉన్నట్టున్నావే. ఏమ్మా? నాకు పని ఉంది, పోయి వస్తా. అల్లము కొత్తిమీర అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి, ఇస్తారా? సర్లేపా. పండగ పూట ఏమీ తెచ్చుకోలేదా? తెచ్చుకోలేదు జాను. ఏంటికి? మీ అత్త నాన్ వెజ్ తిందో. నువ్వు తింటావు కదా, నీకు తెచ్చుకోవచ్చు కదా. నా ఒకని కోసం యాడ తెచ్చుకుందో. మళ్ళీ ఈరోజు చికెన్ మటన్ ఎట్లా చేస్తావు? దానికి ఒక ఆప్షన్ ఉంది. నా ఫ్రెండ్స్ ఓ పిల్లోడు యాట్లు కొట్టినాడు, అటుకి పోతా. యాట్లు కొట్టినారా? భోజనానికి పోతే వాళ్ళ తాట్లు ఊడతాయి. యాట్లు కొట్టినారా? భోజనానికి పోతే వాళ్ళ తాట్లు ఊడతాయి. కొనుక్కొని తినేకేం రోగమా? ఎప్పుడు యాడ ఫంక్షన్ జరుగుతానే అని కాసుకొని కూర్చుంటావు. ఏ అమ్మాయి ఎట్లా కనపడతాడారు? ఎట్లా చూస్తున్నాడు గాండ్రకప్పాకట్లా. ఏం జాను? ఏం నేను చెప్పిండేది నిజం కాదా? ఏంది నిజం? ఏదో అభిమానంతో పిలిచినప్పుడు పోయి అట్లా చెయ్యి కడిగి వస్తాము. చెయ్యి కడిగేసి వస్తావా? వాళ్ళు గిన్నెలు కడుక్కునేది కూడా అవకాశం లేకోకుండా. సరే దాంతో ఏం గాని, మీ దొడ్లో ఏమేమి చెట్లు ఉన్నాయి? నాటిండేటివి. చెట్లు నాటితేనే ఉండేది. చెట్లు ఎవరు నాటారు, మొక్కలు నాటుతారు. అది కూడా తెలియదు, ఇంత వయసు వచ్చింది. తెలియకపోతే మానలే గాని, ఇప్పుడు ఏమేం మొక్కలు ఉన్నాయి? మొక్కలు లేవు, చెట్లు ఉన్నాయి. సర్లే గాని ఏమేం చెట్లు ఉన్నాయి? మామిడి చెట్టు, అరటి చెట్టు, సపోటా చెట్టు, జామ చెట్టు. మామిడి చెట్లు మామిడికాయలు కాసినాయా? మామిడి చెట్టుకి మామిడికాయలే కాసేది, ఏం యాపకాయలు ఏం కాయవు. ఊరగాయ కాయలా? నోరూరించే బేనీస్ కాయలు. పట్టు మామ, చేయి పెట్టి ఇది కడతా. ఏంది జాన్ అది? ఇది కట్టుకుంటే దయ్యాలు మన దరిదాపుల్లోకి కూడా రావు మామ. ఓహో, నాకు వద్దు జాను. ఎందుకు మామ? కట్టుకో. వద్దు వద్దు. ఎందుకు మామ? పట్టు కట్టుకో. నేను చెప్పేది ఒకటిను, ఇది కట్టుకుంటే దయ్యాలు రావంటున్నావు నువ్వు. వద్దు జాను, మీ అత్త లేకుంటే నేను ఉండలేను. అంటే నువ్వు మా అత్తని దయ్యం అంటున్నావా? మా అత్తకు చెప్తా ఉండు. చెప్పు, ఏం భయమా? హలో అత్త, ఇంటివే అత్త? చెప్తా. ఏం చేద్దాం అనుకోండి? దెబ్బ అదుర్సు కాదు, ఇంటికి పోతే నువ్వు బెదుర్సు అవుతుంది, నీ లైఫ్ రివర్స్. ఏం మనసులో పెట్టుకోండి, ఇట్లా ఆలోచనలు ఉన్నాయి ఇంత చిన్న వయసుకేను. జస్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ మామాజీ. ఎట్లా ఏం మంచి పని నువ్వు? మా అత్త చెప్పింది మామ, నా గురించి ఎప్పుడైనా మాట్లాడితే ఫోన్ కలుపు అని. ఇంటికి పోని కలుపు తీస్తుంది. కలుపు తీసినా మళ్ళా పెరుగుతుంది. ఏర్లతో సహా లాగితే ఎప్పుడు పెరగల్లా. నువ్వు కూడా భయపడకూడదు మామ, అత్తకి వాయిస్ పెంచల్లా. వాయిస్ పెంచితే నాకు ఛాయిస్ లేకుండా చేస్తుంది, నాయిస్ కూడా ఉండదు, అంత క్లారిటీ ఉంటుంది. అది కూడా నిజమేలే, మనం ఎప్పుడు ధైర్యంగా మాట్లాడాలి అత్త ముందర. గొర్రెలు తెచ్చింటివి కదా మామ వారం కిందట. తెచ్చింటి అమ్మల్లా. యాలబ్బుడే జీతగాలు లేడు. వారం కిందట ఉండే కదా. లేడు, పోయినాడు. ఆడున్నాడో ఏమో. ఏంటికి పోయినాడు? ఆటోకి. ఆటో కొనేకా? ఊరికి పోయినాడు ఆటోలో, మళ్ళా రానేలా. లెక్క తీసుకున్నాడు, పత్తా లేడు. నీ సత్తా చూపించి పట్టకు రాకూడదా? పోయినా రానన్నాడు. మరి లెక్క? వానికి నేను లెక్కలోనే లేను. మళ్ళీ గొర్రెలకి ఎవరు పోతున్నారు? కొన్నాళ్ళు వేరే మనిషిని జీతం పెట్టినా, నేనే పదామనుకుంటే కాళ్ళు నప్పిస్తాండి, నడిసేకి ఇబ్బందిగా ఉంది. అది కూడా నిజమేలే, నువ్వు గొర్రెలకి పోతే అంతే సంగతులు. అంతే సంగతులు అంటే ఏమన్నట్లు? గొర్రెలు వేరే వాళ్ళ సేన్లే పోయినా అనుకో, గొర్రెల తాకపోయి అది చెల్లోపు అవి కాలెకరా మేసేస్తాయి. ముందు జీతగానికి ఎంత ఇచ్చినావు? లచ్చ. పడింది నీకు శిక్ష. ఇదంతా తెలిసి అత్త నీకు పెడతా అందా భిక్ష? ఇప్పుడు వచ్చిన జీతగాడు బానే మేపుతున్నాడా గొర్రెలని? ఏంది మేపుతానాడు? నేను వాడిని మేపేది ఎక్కువైపోయింది. సీటికి మాటికి అద్దన్న ఇద్దన్న తినేకి, గోబీదా చికెన్ కబాబ్దా ఇట్లా ప్రతిసారి అడుగుతానే ఉంటాడు. వాడిని మేపేదైంది, వాడు గొర్రెలు మేపేది ఎప్పుడు? నేను తేనల్లా. నేను రానంటాడు. బాగా మేపి గొర్రెలకు కండబట్టిస్తాడు అనుకుంటే వాడు మేసి కండబడతాడు బాగా. జీవాలు ఎన్నున్నాయి ఊర్లోనా? కాదు, అడవిలో వడ్డారం పడతావా? మందలో
మందా 100 ఉంటాయి. నీ బొందు ఉంటాయి, నీ మాత్రమే చెప్పు. చిన్నప్పవు కలుపుకొని చెప్పొద్దు. 60 ఉన్నాయి. 60 గొర్రెలు కాయలేక జీతం పెట్టినావా? నువ్వు కూడా చెప్పిన మాట ఇనే రకం కాదులే, అందుకే మా అత్త నిన్ను అట్లా తిట్టేది. తిడుతుంది యాదవ పొద్దుంది మీ అత్తకి నాతో. ఇప్పుడు ఇంటికి పో, నీకుంది. నువ్వే పని నాకు ఊనమంతాను అన్ని ఫోన్లు చేసేది అంతా. ఏం పద్ధతి పనికి అన్ని ఇరికిచ్చే పనులు చేస్తావు. ఓ ఫస్ట్ ఆ కొత్తిమీర ఇప్పించుకొని ఫస్ట్ పో. నీతా ఉంటే గినా నాకంతే యాడ పని ఆడుంది, పని నిలిచిపోతుంది. ఓయ్ అమ్మ, చెప్పేనప్ప సంసారి. పని చేసే వాళ్ళు కూడా ఇట్లా చెప్పరు. మా నాయనే యాడన్నా ఈడుండే పరక్కుల తీసి ఆడేస్తావా? పని చేస్తాడంట, ఇట్లా పని చేసేవాడు యాడ లేడు. ఓ ఫస్ట్ తీసుకొని పోపా, నువ్వు అన్నీ ఊనం పనులు అన్ని చేస్తావు. చూసింది అమ్మ పని చేసేది అంత నా పని అంతా నువ్వేనా చేసి చదువుచ్చి ఏందేది మాట్లాడుతుందో. అత్తక దక్క బొంత అయింది. అత్తపోరు కాదు, నీతో ఎక్కువైంది నాకు దాడి. నీ ఇరికిచ్చే పనులు చేసుకుంటుంటుంది అన్ని. నాకే ఎట్లా అవుతుందో. ఈడ ఉంటే అయ్యల్లా కొత్తిమీర తీసుకొని పోయేసి వస్తా. మా నాయన సేన్లేకి పోయినాడు, సంగటిగాడు తీసుకొని పోల్లా. నీకు నమస్కారం అమ్మా, మాకే అదే కాల్సింది. పోయిరాపో. అంతకీ సేన్లో ఏం పని చేస్తాడారు? శనిక్కాయకి మందు కొడతన్నారు. శనిక్కాయకి కాదు కొట్టేది మందు, తోటకి కొట్టేది. ఎడ చిన్నప్పుడు ఉన్నట్లున్నావే. శనిక్కాయకి కాదు మందు కొట్టేది, తోటకి. ఓ అబ్బా, చెప్పానమ్మా, వినండి అమ్మా అందరూను. ఇట్లా చెప్పే ప్రపంచంలో ఎవరూ లేరు. ఇంకా ఏమేమి వేసినారు? తోటలో పెట్టుబడి వేసినాం. మళ్ళీ పుట్టుబడి ఉన్నావు, పెట్టుబడి వేసిందంట. మాకు తెలుదు పాపం పెట్టుబడి వేసేది. తోటలో ఇంకా ఏమేం పంటలు పెట్టినారు అని, ఏమేమి వేసినారంటే పెట్టుబడి వేసిందంట. ఏం చెప్పుతుందో. ఓహో అట్లనా? అట్లనే కుడాలు కాదు ఉన్ని. గాని నిన్న సాయంత్రం వానబడి కదా, వడలు పోసింట్రే. వాన్లో ఎంటికి పోతారు వడలు, నూనెలో పోసేది. ఈ టమారెం ఉన్నట్లుండవే. నువ్వే రోట్లో రామన్ చున్నట్లున్నావు. ఈ టమారెం ఉన్నట్లుండవే. నువ్వే రోట్లో రామన్ చున్నట్లున్నావు. దగ్గరలో వినాయక చవితి వస్తుంది కదా. దగ్గరలో కాదు, వినాయక చవితి ఆ రోజు వస్తుందో ఆ రోజే. ఏమి ఇప్పుడు? ఏంలా, మీ బజార్లో వినాయకుడిని నిలబెడతారు కదా, ఇప్పుడు ఏమేం ప్రోగ్రాములు ప్రసాదాలు ఏమి అట్లా అని ప్లాన్ వేసుకుంటారు కదా, ఏమేం ప్లాన్లు చేసినారని అడిగితే. నువ్వు మా వినాయకుని దగ్గరికి ఆ టైంలో రావు, ఆ టైంలో ప్రసాదాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఏంటికి పా? నువ్వు ఊరికే వస్తావా? ఓ పెద్ద క్యారీ తీసుకొని వస్తావు. ఆ ప్రసాదం 20-30 మందికి పెట్టచ్చు. యాపొద్దు తిన్నానమ్మా. యాపొద్దు తినలేదు మమ్మ, తిని తిని చూడు ఎట్లయినావు. ఓ ఫస్ట్ నువ్వు అవి తీసుకొని పా. ఫస్ట్ నువ్వు నే అవతారం మాట్లాడుతూ ఉంటుంది. సరే మమ్మ, పోయొత్తున్నా. నమస్కారం తల్లి, ఇంక రాద్దు పా. ఇక్కడ మనిషి అయ్యి పాప నీ అవతారం మాట్లాడుతూ ఉంటుంది. క్యారీలు తెస్తారంట. ఇక్కడ ఏమో పెట్టేటట్టు తినే ఇంతలా అయింది నేను. పాపము ఏంది మాట్లాడుతుందో.